వై ఏపీలో వైసీపీ నేతల అరెస్టులు ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉన్నది అని అంటే 14,000 మంది పాల్గొన్నారు ఈ ఓట్లలో 13 గంటల్లో. 24 గంటలు కూడా కాదు, 13 గంటల్లో హాఫ్ డేలో 14,000 మంది పాల్గొన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని 52% మంది చెప్తున్నారు. ఇవి రాజకీయ కక్ష సాధింపులని 37% చెప్తున్నారు. ప్రతిపక్షాలు కావాలని రెచ్చగొడుతున్నాయి 7% చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది అని 4% చెప్తున్నారు. సో మొత్తానికి ఈడ చట్టము తన పని తాను చేస్తున్నది, చట్టము తన పని తాను చేస్తున్నది. ఇందులో ఎవ్వరికీ సందేహం లేదు. ఏది ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. చట్టము తన పని తాను చేసింది, సిబిఐ నివేదిక ఇచ్చింది. చట్టము తాను పని చేసింది, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టము తన పని తాను చేయకుండా మంచి బ్రహ్మాండంగా అడ్డుకోవడము, చట్టం తను పని చేస్తున్నా కూడా అది కరెక్ట్గా పని చేయట్లేదని వీళ్ళు దాని మీద నిందించడం. ఇప్పుడు నిన్న ఇద్దరు చచ్చిపోయిండ్రు. చట్టం తన పని తను కరెక్ట్గా చేసింది, కానీ చట్టం తన పని తాను కరెక్ట్గా చేయకుండా ఆ దారిని మళ్లించింది, అడ్డదారులు తొక్కించింది. ఇద్దరిని బలి చేసింది ఎవరు అని అంటే చట్టం కాదు, ప్రభుత్వం. చట్టం తన పని కరెక్ట్గానే చేస్తున్నది. జనం వాదన కరెక్ట్. 52% ఈ అరెస్టులో ఘర్షణ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చట్టం తన పని తాను చేస్తుంది. కానీ చట్టం తన పని తాను చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరు అని అంటే ప్రభుత్వం. వాళ్ళ పని వాళ్ళు చేస్తే శాంతి భద్రతలు రోజు కింద దిగజారు, బ్రహ్మాండంగా ఉంటాయి. సో మొత్తానికి ఏపీలో వైసీపీ నేతల అరెస్టులు ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందంటే చట్టం మాత్రం తన పని తాను చేస్తోంది. 52% ఒప్పుకుంటున్నారు. ఇవి రాజకీయ కక్ష సాధింపులని 37% అంటున్నారు. ప్రతిపక్షాలు కావాలనే రెచ్చగొడుతున్నాయి అని 7%. ఇదే మాట్లాడుతున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు. కూటమి నేతలందరూ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు, కానీ వాళ్ళు ఏం రెచ్చగొట్టట్లేదు. కేవలం 7% మంది మాత్రమే చెప్తున్నారు ప్రతిపక్షాలు కావాలని ఏమీ రెచ్చగొట్టట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, అది అమలే జరగట్లేదని 4% చెప్తున్నారు. సో జనాలకు క్లారిటీ ఉన్నది. చట్టం తన పని తాను చేస్తున్నది. చట్టం తన పని తాను చేయకుండా ఒకవేళ అడ్డుకుంటే మాత్రం అది ప్రభుత్వమే ఉంటుంది, ప్రతిపక్షాలు అయితే కాదు కదా. సో ఇది ఈరోజు వైసీపీ నేతల అరెస్టులకు సంబంధించి జనం యొక్క అభిప్రాయము. మొత్తానికి 52% మంది ఈ అరెస్టుల వ్యవహారంలో చట్టము కరెక్ట్గానే ఉన్నది అని చెప్తున్నారు.